హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మన ఇండియన్ ట్రెడిషన్లో ఒకటైన మన నాగార్జున తల్లి కొలుపుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మన యాదవాసులో నాగార్జున తల్లి కొలుపులు ఏ విధంగా చేస్తారో తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి దేవుడి కార్యాలు చేయటం వలన ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందండి. అది ఏంటి, ఎట్లా దొరుకుతుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో వివరించబోతున్నాను. అంతేకాకుండా మన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా పెరుగుతాయి. మన ఫ్యామిలీస్ ఉంటాయి కదా, మన దగ్గర ఫ్యామిలీస్కి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మన మధ్య ఎఫెక్షన్స్ పెరుగుతాయి. ఎన్నో రోజుల నుంచి మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇళ్లలో మగ్గిపోయి ఉంటారు. వాళ్ళందరినీ ఇట్లా బయటికి తీసుకొని రావటం వలన చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇట్లాంటివి 3 రోజుల్లో చాలా ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఈ ట్రెడిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసే ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చూసిన ప్రతి ఒక్కరూ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మొదటి రోజు ఎవరు నిద్ర లేవకముందే అమ్మవారిని సముద్ర స్నానానికి తరలించుకొని వెళ్తామండి. సముద్ర స్నానానికి అమ్మవారితో పాటు మా పెద్దలు ఒక 5 అమ్మవారికి తోడుగా వెళ్తారు. వీరితో పాటు వంట సామాగ్రి తీసుకొని వంటవారు కూడా కొత్తపట్నం వెళ్తారండి. అక్కడ మేము వెళ్ళేసరికి వంటలు చేసి సిద్ధంగా ఉంచుతారు. అదేవిధంగా అమ్మవారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొమ్మవారు ముగ్గు వేసి అమ్మవారిని ఆ ముగ్గులో కూర్చోబెడతారండి. ఇక మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొమ్మవారు తమ కథతోటి పూజా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారండి. మేము కూడా ఆ కథ వింటూ అమ్మవారిని మనసారా ఆరాధించుకొని పూజా కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తాము. అంతా అయిపోయిన తర్వాత మా మహిళ స్నానాన్ని అమ్మవారితో పాటు చేస్తాము. అదేవిధంగా మహిళ స్నానం అయిపోయిన తర్వాత అందరము బొట్టు పెట్టుకొని మళ్ళీ సముద్రంలో స్నానం చేసి ఇక పోతుని అమ్మవారికి బలిస్తారండి. బలిచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరమే పోతు మీద నీళ్ళు చల్లి అమ్మవారికి నమస్కరించుకొని సత్యం పలికిస్తారు. ఆ తరువాత ఆ పోతుని తీసుకువెళ్ళి కట్ చేసి మిగతా వాళ్ళు వంట వాళ్ళు ఆ కార్యక్రమాలు ఉంటారు. చిన్నపిల్లలు పెద్దలు అందరూ బీచ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. వీడు మా చిన్న కొడుకు అండి. ఈరోజు చాలా బాగా ఆడుకున్నాడు. బీచ్లోంచి అసలు బయటికే రానంటున్నాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. బయటికి తీస్తుంటే మాత్రం గోల గోల చేస్తున్నాడు. నేను వాడిని వదిలేసి ఇట్లా పక్కన నించోవాలంట, పట్టుకున్నా కానీ గోల్ చేస్తున్నాడు. ఇది మా ఫ్యామిలీ అండి. నాకు రైట్ సైడ్లో ఉన్న వాళ్ళు మా చెల్లి మా వదినలండి. నాకు లెఫ్ట్ సైడ్లో ఉన్నది మా వైఫ్, పక్కన మా అమ్మ అండి. మా అమ్మ దగ్గర మా వైఫ్ దగ్గర ఉన్నవాళ్ళు నా పిల్లలండి. అదేవిధంగా నా దగ్గర మా చెల్లి దగ్గర మా వదినల దగ్గర ఉన్నవాళ్ళు మా అన్న వాళ్ళ పిల్లలు. ఇలా ఈ రోజంతా చాలా బాగా ఎంజాయ్ చేసాము. వీళ్ళందరూ మా నాన్న వాళ్ళ పెదనాన్న మనవాళ్ళండి, అంటే నాకు అన్నలు అవుతారు. ఇక కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఊరు పొలిమేర దగ్గర నుంచి సంబరం చేసుకుంటూ తీసుకొస్తామండి. ఈ కార్యక్రమం చేసుకుంటూ అమ్మవారిని గుడి దగ్గరికి తీసుకుని వచ్చి బొల్లావులు వేరుదళ్ళు ఒక క్లాత్ మీద కానీ చాప మీద కానీ పెట్టాలి. తర్వాత అమ్మవారిని ఉట్టిలో కూర్చోబెడతాము. అంతేకాకుండా అమ్మవారికి నెత్తురు చూపించేటప్పుడు బొల్లావులకి ముసుకేస్తారండి. ఎందుకంటే బొల్లావులు నెత్తురు చూడకూడదు, అది మా ఆచారం అండి. ఇక తర్వాత రోజు అందరము పుట్ట దగ్గరికి వెళ్ళి
పుట్టని ఈ విధంగా పూజించి గంప బోర్లు ఇచ్చి దాన్ని వేపాకు మండలతోటి కప్పేసి దారాలతో కట్టి ఈ విధంగా చేస్తాము. అమ్మవారు మమ్మల్ని ఇక సెలవు అని అడుగుతారు. మేము సెలవు చెప్పినాక ఈ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాము. అయిపోయిన తర్వాత మాతుడుకుంటుందండి. ఈ మాతుడుకు అమ్మవారు మాతంగి రూపంలో మా మీద కళ్ళు ఒడ్లు ఒక క్రమ పద్ధతిలో వస్తుంది. ఈ కార్యక్రమంలో కళ్ళు వాళ్ళకి, రైతులకి, అదేవిధంగా మాతమ్మకి, కొమ్ము వాళ్ళకి, టెంటు వాళ్ళకి, వీళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. అది ఎలా అంటే వడ్లు రైతుల దగ్గర నుంచి తీసుకొని వస్తాము. అదేవిధంగా కళ్ళు కొట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వస్తాము. టెంటు వాళ్ళకి సంబంధించి కింద మ్యాట్లు కానీ పైన టెంట్ కానీ వాడతాము. అదేవిధంగా కొమ్ము వాళ్ళు లేనిది ఈ కార్యక్రమం జరగదు, మాతమ్మ లేనిది ఈ కార్యక్రమం జరగదు. వంట వాళ్ళు మా అందరికీ భోజనం సిద్ధం చేస్తారు, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. అంతేకాకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరము జల్లిలో ఉన్న అమ్మవారిని బయటికి తీసి అమ్మవారికి సంబంధించిన పూజ చేసుకొని అమ్మవారికి పోతును బలించి మరలా మా కార్యక్రమాన్ని, సంబరాన్ని స్టార్ట్ చేసుకొని ఈ రాత్రి మొత్తం సంబరం అమ్మవారికి సరిపోయే విధంగా మా అందరి కన్నుల పండుగగా చేసుకొని అమ్మవారిని గుళ్ళోకి తీసుకొని వెళ్తాము. చూడండి సంబరం ఎంత బాగా జరిగిందో. బాగా ఇరుకుగా ఉందని సంబరాన్ని 2 భాగాలు చేసామండి. తప్పెట్ల వాళ్ళని ముందు పక్క పెట్టాము, అదేవిధంగా డోలు సన్నాయి వాళ్ళని వెనుక పక్క పెట్టాము బండికి.
ఫైనల్గా గుడి దగ్గరికి వచ్చాము. గుడి దగ్గర నేను కూడా డ్యాన్స్ వేశాను. నాకు చాలా కొత్త అండి, ఫస్ట్ టైం డ్యాన్స్ వేస్తున్నాను. నా డ్యాన్స్ ఎలా ఉందో చూసి ఒకసారి కామెంట్ చేయండి. వీడి చేతిలో ఉన్నవాడు నా చిన్న కొడుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అమ్మవారిని గుడిలోకి తీసుకెళ్ళి గర్భగుడి ఎదురుగా అమ్మవారిని పెట్టాము. అమ్మవారు చాలా సంతృప్తి చెందింది. పోయినసారి అయితే గుడిలోకి వెళ్తుంటే చాలా గొడవ చేసిన సంబరం చాలలేదని చెప్పి ఈసారి అలాంటి గొడవ ఏం చేయలేదు. ఇక అందరూ అమ్మవారి వేటను బలించిన తర్వాత ఎవరి వేటను వాళ్ళు తీసుకొని వచ్చి బలిచ్చేసాము. అందరూ మేకపోతులు బలిచ్చేసిన తర్వాత అందరూ శుభ్రంగా భోజనం చేసి ఆ రోజు సాయంత్రం ఒక కార్యక్రమం చేశాము. అది కూడా చూడండి. అమ్మవారి సమక్షంలో అందరము పేర్లు ఎక్కాము. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు అందరము పేర్లు ఎక్కాము. పెళ్ళైన వారికి అమ్మవారు ఒక గొప్ప వరం ఇచ్చిందండి. ఎవరి జాతకాలైనా దోషాలుంటే ఇట్లా మళ్ళీ అమ్మవారి ముందు పెళ్లి చేసుకోవడం వలన వారి దోషాలన్నీ క్లియర్ అవుతాయండి. ఎవరి జాతకంలో అయితే రెండో పెళ్లి ఉంటుందో వాళ్ళ దోషం అయితే పూర్తి. ఎందుకంటే రెండోసారి కూడా మన భార్యని మన భర్తని మనమే పెళ్లి చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ దోషం అంతా పోతుంది. ఈ నైట్ కూడా చాలా పండుగ వాతావరణంగా ఉంటుంది. అందరం శుభ్రంగా ఈ 3 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసి ఈ రోజు కూడా ఇట్లాంటి కార్యక్రమం, 3వ రోజు ఇట్లాంటి కార్యక్రమం ఉండటం వలన చాలా కన్నుల పండుగగా ఉంది. పండుగ వాతావరణంతో 3 రోజులు కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా ప్రశాంతంగా పడుకున్నాము. తర్వాత రోజు ఎలాగో వాళ్ళు బిజీ అవుతాం కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా ఆచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో ఇంకా ఉంది, నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది.
పట్టు నుంచి వస్తాయి నుంచి వస్తాయి అయ్యా ఆయన మీరు మ్యాట్ కట్టుకో ఇప్పుడు వస్తే వాళ్ళకి అయిపోతుంది ఏంటైపోయేది పెళ్లి కానీ పిల్లలు మొత్తం రావాలి ఇప్పుడు పెళ్లి కానీ పిల్లలు మళ్ళీ సగమంది సగమంది లేకుండా పోయినా మాట రావద్దు వాడు బాగలేదు మన దగ్గర